కృష్ణానది కింద కృష్ణా డెల్టా ఆయకట్టులో పంటలు పండేవి. తర్వాత కృష్ణానది మీద కర్ణాటక రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కానీ వీటన్నిటిలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల నీటి లభ్యత తగ్గిపోవడం వలన కృష్ణా డెల్టా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆయకట్టు ఇబ్బందులు పడుతూ ఉంది. ఏ రకంగా అయినా సరే కృష్ణా డెల్టాని స్థిరీకరించాలి, లేకపోతే ఆహార భద్రత ఉండదు ఈ రాష్ట్రానికి అనేటువంటి ఉద్దేశంతో నదుల అనుసంధానం కార్యక్రమం కింద ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మొదలు పెట్టాలని సంకల్పించారు. దాన్ని కొంత కాలువలు తవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కాలువ కొంతమంది కోర్టు కేసులు వేసి తవ్వనివ్వకపోతే మేము రైతులందరితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలను ఒప్పించి వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తామని, ఈ గ్రామాలు అభివృద్ధి చేస్తామని, ఈ వచ్చే నీళ్లతో వీళ్ళు పంటలు పండించుకోవచ్చని, ఈ వచ్చే నీరు తాగునీటికి కానీ సాగునీటికి కానీ అట్లాగే ఇక్కడ భూగర్భ జలాలు పెరగటానికి కానీ పనికొస్తాయని చెప్పి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న నేను, జిల్లా కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము రైతులతో అనేక దఫాలు చర్చలు జరిపి రైతులు మొదట్లో ఒప్పుకోలే పొలాలు ఇవ్వటానికి. ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీకు 1 ఎకరం పోయినా కూడా 1 ఎకరం బాగా పండుతుంది, లేకపోతే 1/2 ఎకరం పోయినా మిగిలింది పండుతుంది, మీకు నీళ్ళు వస్తాయని చెబితే రైతులందరూ కూడా ఆ రోజు సహకరించారు. సరే, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ ఈ కాలువ తవ్వటం సాధ్యమైంది. ఆ తర్వాత మన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కూడా కంప్లీట్ కాకపోవటం వలన పట్టిసీమ ప్రాజెక్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోటార్లు పెట్టి ఈ ప్రాంతం నుంచి కృష్ణా డెల్టా స్థిరీకరణకి పట్టిసీమ పెట్టడం ఆ రోజు మేమందరం స్వాగతించడం. నేను తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా పట్టిసీమ ప్రాజెక్టు గురించి చాలాసార్లు మా ప్రాంతంలో మంచి జరిగింది అని నేను చాలాసార్లు ఓపెన్గా అసెంబ్లీలో చెప్పాను, ప్రెస్ మీట్లో చెప్పాను. ఎప్పుడు మేము పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించాల. ఈ పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ జరగటమే కాకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల రైతులు కూడా మంచి జరిగింది. కాలువ లోపల ఉండటం అంటే లోతుగా ఉండటం, భూములన్నీ కూడా మెరకలో ఉండటం, ఈ కాలువ మీద కట్టినటువంటి రాపులు కానీ తూములు కానీ లేకపోతే మళ్లింపు మార్గాలు కానీ పూర్తి అవ్వకపోవటం మూలాన ఆ రోజున సొంత డబ్బులు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లు తోడటం జరిగింది. ఆ రోజు కూడా అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, ఇరిగేషన్ మంత్రి గారు కానీ, లేకపోతే విద్యుత్ శాఖ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు. చేస్తే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడిగితే రైతుల ప్రయోజనాలు ముఖ్యమై ఎక్కడున్నా కూడా రైతే అని ఆ రోజు ఆయన చెప్పటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాలు కూడా మళ్ళీ మధ్యలో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదయోగ్యమైంది అని చెప్పారు. ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్న వెంకటరావు గారు కూడా ఆ రోజు వీటి మీద లిఫ్ట్లు పెట్టిస్తానని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా నాకు గుర్తు. ఈ మోటార్లు అవసరం లేదు, ఎవరు వ్యక్తిగత దానం అవసరం లేదు, ప్రభుత్వం పెడుతుందని చెప్పినట్టు కూడా గుర్తు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ముందే రైతులకి చెప్పేసి ఉంటే రైతులు పంటలు నార్మల్ వేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి జీలక విత్తనాలు ఇచ్చారు, సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, నారుమళ్ళు వేశారు, మీకు జూన్ జూలైల కల్లా నీళ్ళు ఇస్తామని చెప్పారు. కాబట్టి రైతులు నారుమళ్ళు వేశారు. ఇప్పుడు నారుమళ్ళు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామాల్లో మోటార్లని ఏకపక్షంగా తీసేశారు, పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రతి రైతు కూడా ఎకరానికి ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మీరున్నప్పుడే ఈ భూసేకరణ చివరి దశ జరిగింది, మీరున్నప్పుడే ఈ మోటార్లన్నీ కూడా మేము పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, దానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కొనసాగించింది. కాబట్టి ఇప్పుడు మానవతా దృక్పథంతో గతంలో మీరు ఏ రకంగా ఈ ప్రాంత రైతులను ఆదుకున్నారో అదే రకంగా ఇప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులను దృష్టిలో పెట్టుకొని, ఇది వంశీ అడిగాడనో ఇంకొకళ్ళు అడిగాడనో కాదు, నాకేం ఎకరం పొలం లేదు, ఇక్కడ నాకేం పంట పండే భూమి లేదు, కానీ ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ పోలవరం కుడికాలువకి భూములు ఇచ్చారో రైతులు, ఆ భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు కాకుండా
వేరే చోటకి నీళ్ళు వెళ్తే ఈ గ్రామాల ప్రజలు బాధపడతారు. కాబట్టి ఈ గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోవటం ప్రభుత్వాధినేతగా ఓ కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతాం. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పోనీ నేను రావటం మూలానే ఉన్న ఇబ్బంది ఉందనుకుంటే నేను మానేస్తాను, రైతులు కలుస్తారు, కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న ఇబ్బందిని చెప్పి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడానికి, తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఈ మోటార్లు పెట్టడానికి కానీ లేకపోతే ఏదో రకంగా నీరు ఇవ్వటానికి మేము చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. నేను 10 రోజుల క్రితమే చేశాను. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ప్రతిరోజు హడావుడి లేకపోతే ఒత్తిడి చేయకూడదనే దృష్టితో 10 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజుల సమయంలో మిలిటరీ వాళ్ళు, పోలీసులు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, లేకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి బలవంతంగా దౌర్జన్యం చేసి మోటార్లు తీసేసి లైన్లు కట్ చేసేసి రైతుల మీద కేసులు పెడతామని భయపెట్టడం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వాధినేతగా కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు మేము అందరం కలిపి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్గా గతంలో ఏ రకంగా అయితే ఇక్కడ ప్రాంత రైతుల ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేశారో అదే రకంగా ఇప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈ పక్కన ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ అలాగే దిగువన ఉన్నటువంటి వాళ్ళకు కూడా తాగునీటిని ఇవ్వాలని ప్రథమంగా ముందు సాగునీటికి ఈ రైతులకి నీరు ఇచ్చినందువల్ల ఈ పంటలన్నీ కూడా ఎప్పుడైతే ఈ కాలువకి ఎక్విజేషన్ స్టార్ట్ చేశారో, ల్యాండ్ ఎక్విజేషన్ స్టార్ట్ చేశారో ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ముందుగా ఈ కాలువ అంటే ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట సాగుకి నీరు ఇచ్చిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత తాగునీటికి ఇద్దామనేటటువంటి ఆలోచనతో ఈ కాలువ దగ్గర ఉన్నటువంటి రైతులందరూ కూడా భూమిని ఆ రోజున ప్రభుత్వం వారితో మాట్లాడి భూమిని ఇవ్వడం జరిగింది. కానీ కాలక్రమేణా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ పోయిన సంవత్సరం కూడా కొన్ని మోటార్లు రైతులు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత కొన్ని మోటార్లు వలమినవంశీగారు ఇవ్వటం, అలాగే కొంత పెద్ద రైతులు కూడా మోటార్లు ఇవ్వడం వల్ల ఈ నీళ్లు పోలవరం కాలం నుంచి తోడుకుని రైతులు చెరువులు నింపుకోవడం, తద్వారా చెరువులు నింపుకున్న తర్వాత దూర ప్రాంతంలో చెరువుకి దూరంగా ఉన్నటువంటి పొలాలన్నిటికి కూడా కాళ్ళ ద్వారా నీటిని అందించి పంటలు పండించుకోవడం అనేది జరుగుతున్న విషయం. కానీ మొన్నటి వరకు జరిగినటువంటి మునుపు పంటకాలం వరకు జరిగినటువంటి విధానాన్ని కొత్తగా ఈ రోజున అధికారులు వచ్చి మీరు పోలవరం కాలువకి నీళ్లు పెట్టుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, మీరు మోటార్లు పెట్టేటటువంటి అర్హత కానీ మీకు ఏమాత్రం కూడా లేదు, ఇది కృష్ణానదికి వెళ్ళిపోవాల్సినటువంటి వాటర్ ఇది, ఎందుకంటే అక్కడ తాగునీటికి చాలా అవసరం ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే ఈ కాలువ వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, ఉదాహరణకు ఒక తెంపల్లి గ్రామంలోనే దగ్గర 750 ఎకరాల భూమి ఉంది. అలాగే మా పక్కనే ఉన్నటువంటి మా గ్రామాన్ని ఆనుకున్నటువంటి వీరపనేగూడెంలో కూడా దగ్గర 700 ఉంది. అలాగే కొత్తగూడెం కానీ వీటన్నిటికి దగ్గర తెంపల్లి, బలిపెర్రు, వీరపనేగూడెం, కొత్తగూడెం, మెట్లపల్లి, చిక్కవరం, బీబీగూడెం ఇలాగ వెళ్తున్న కొద్దికి కూడా ఏదైతే ఇబ్రహీంపట్నం ఎక్కడైతే సంగమం గట్టు వరకు ఉందో ఈ కాలువమటే ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా రైతులు ప్రథమంగా దీని మీదే ఆధారపడి, ఈ పోలవరం కాలువ మీదే ఆధారపడి పంటలు పండించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పంటలు వేసుకోవద్దు, మీరు పండించవద్దు, మీరు వాటర్ ఇవ్వమని చెప్పి ఈ రోజున చెప్తుంటే ఒక్కొక్క రైతు వచ్చి ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నారుమడికి కానీ, పిండి కట్టలకు కానీ, దుక్కులకు కానీ, దమ్ములకు కానీ, ఇంకా కూలి వాళ్ళకి కానీ అందరికీ కూడా పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇది ఇలా పెట్టుబడి పెట్టిన తర్వాత రైతు అక్కడ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు ఈ కాలువ అంటే ఈ గ్రామాల్లో కూడా. అప్పు తెచ్చుకుని, లేదంటే బంగారం తాకట్టు పెట్టుకుని బ్యాంకులో, లేదంటే క్రాప్ లోన్స్ తీసుకుని వాళ్ళకి పాస్బుక్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, పాస్బుక్స్ కానీ ఏవైతే ఉన్నాయో రికార్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాంకులో పెట్టుకుని వాళ్ళు క్రాప్ లోన్ తెచ్చుకుని కూడా పంట వేసుకునేటటువంటి పరిస్థితి గడిచింది. కానీ ఇవాళ చాలా అన్యాయంగా, చాలా దౌర్జన్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మళ్ళీ పోలీసు శాఖ వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకున్నటువంటి మోటార్లన్నీ కూడా తొలగించేస్తాము, జేసీబీ తోటి ఈ మోటార్లన్నీ కూడా మేము పోలవరం కాలంలోకి తోసేస్తాము, మీరు ఈ రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాటర్ పెట్టుకోవద్దు, మేము సాగునీటికి వాటర్ ఇస్తామని చెప్పి మేము చెప్పలేదు, మీరు మీ సొంతగా మీరు ఊహించుకుని మీరు పెట్టారు అని చెప్పి నిన్న మొన్న కూడా ఒక ఏఈ గారు, డిఈ గారు వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి చెప్తుంటే రైతులందరూ కూడా వాళ్ళని నిగ్గదీసి అడగడం జరిగింది. వాళ్ళు చెప్పేదంటే మాదేం లేదు, మీరు పైన ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకుని వాళ్ళు సాగునీరు ఇస్తాను అని అంటే మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. కానీ సాగునీటి కోసం
ఇవ్వకపోతే రైతు ఎలా బతుకుతాడో, అతని మనుగడ ఎలా ఉంటుంది, అతని కుటుంబ పోషణ ఎలా ఉంటుంది, గ్రామాలు వెనకబడిపోయి అప్పులు పాలైపోయే పరిస్థితి. అలాగే తీసుకున్నటువంటి లోన్లు కానీ, బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లు కానీ, ఇవన్నీ కూడా తిరిగి కట్టుకోవాలి అని అంటే తనకి 10,000 రూపాయలు ఆదాయం రానివ్వండి ఎకరాకు, లేదంటే ఒక 20,000 25,000 అన్న రానివ్వండి, ఏదైనా కానీ అతని జీవన విధానం లైఫ్ సైకిల్ దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. అలాగా ఒక గ్రామమో లేదా ఒక 100 మంది రైతులు కాదు, దాదాపుగా వేలాది మంది రైతులు ఉన్నారు ఇక్కడ. కనీసం ఒక 1000 మంది రైతులు పైన ఉంటుంటారు. చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా 50 సెంట్ల నుంచి ఎకరము 2 ఎకరాలు, ఎవరు కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఎవరు లేరు. దీన్ని కౌలు రైతులు, అందులో కౌలు రైతులు ఉన్నారు. దీనిలో ఏంటంటే కౌలు రైతులు ఒకవేళ పంట ఏదన్నా దెబ్బతింటే తర్వాత కౌలు ఇచ్చినటువంటి రైతు డబ్బులు కట్టడం అని కొంతమంది ముందుగానే సగం డబ్బులు, అంటే ఉదాహరణకు ఒక ఎకరాకు 25,000 రూపాయలు కౌలు కట్టే పరిస్థితి ఉంటే ముందుగానే 15,000 రూపాయలు ఆ చేను రైతు ఆ డబ్బులు కట్టించుకుని తర్వాత కౌలుకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా డబ్బులు పెట్టుబడి పెట్టి అతని యొక్క జీవన విధానాన్ని, జరుగుతున్నటువంటి ఈ సైకిల్ని అందరినీ కూడా దెబ్బతీసే పరిస్థితి చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలన్నిటి కూడా సాగునీరు ఇచ్చి ఈ రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జిమ్కోమన్నారు 15 రకాలు ఆడిని జిమ్మాం. ఏంటి వడ్డిచ్చారో, ఏంటి పిండి కట్టలు ఇచ్చారో, నార్మల్ పెంచుకుని ఇప్పుడు 10 రోజుల నుంచి నీళ్ళు దాకా నార్మల్ కూడా వడపడిపోయి ఎండిపోతున్నాయి. వద్దంటున్నారు 10 రోజు ఇదే వాదనం. అసలు మీ ఇంజాలు కానీ మోటార్ కానీ అసలు కాళ్ళలో పెట్టొద్దు. మీ అందరూ కలిసి తిరుపతిలో అక్కడ మీటర్ బస్ చేసుకొచ్చారు 40 మంది 50 మంది ఆ వచ్చి మీదకి 10 పోలు 20 పోలు చెంపలు బలిపలు మొత్తం వచ్చాం వాళ్ళకి. సాయంత్రం 6 దాకా ముందు 6 వెళ్ళిపోయారు. అసలు వద్దు, ఆర్చుకోవద్దు, కింద కృష్ణాలోకి వెళ్ళాలి నీళ్ళు, మీకు లేదు ఎమ్మెల్యే ఆఫీస్ కి రైతులు రమ్మని పిలిపించారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మన మోడల్ తీసి లోన్ వేసేయండి మీరు అని చెప్పేసి అంటే వచ్చే మోడల్ తీసుకుని వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. వాళ్ళు పీకున్నారని మేము కూడా మాకు తెలియజేస్తాం. వచ్చింది జేసీబీ 2 ఆర్డర్ వేసుకుని వచ్చారు. నడుస్తుంది కదా, రంగనగూడలో నడుస్తుంది, వేలేరులో నడుస్తుంది, తిరిగి మన 7 నుండి అర్థం అయిపోయింది. మాయనక ఈ గ్రామాల వరకే పట్టుబట్టి పాలసీ ఏదైనా తీసుకుందంటే గవర్నమెంట్ అందరికీ సమానంగా తీసుకోవాలి. ఆయన హయాంలో కూడా 4 ఏళ్ళు పెట్టుకున్నాం కదా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. మరి మొన్న కూడా పెట్టారు కదా, ఇప్పుడు కొత్తగా ఏమి ఇబ్బంది వస్తుంది? పైగా ఇదే నియోజకవర్గంలో కొన్ని వాళ్ళకి నీళ్ళు కొన్ని వాళ్ళకే 2 సార్లు లాకులు పెట్టారు కదా మన జనవరి అవి 2 సార్లు లాకులతో ఈ ఏరియాలో ఉన్నటువంటి సాగునీరు పొలాలు మొత్తం సాగునీరు ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే బండారగూడెం దగ్గర మన గొల్లపల్లి దగ్గర లాకులు ఏర్పాటు చేయడం జరిగింది. 2 సార్లు లాకులు పెట్టారు. మరి ఏ విధమైన ప్రయోజనం లేనప్పుడు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి లాకులు కడుతుంది దేనికి? కాదు దారిలో కూడా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశం. ఆ రోజు భూసేకరణ చేసినప్పుడు కూడా ప్రామిస్ చేస్తేనే రైతులు భూమి ఇచ్చారు. ఆ రోజు వీరప్రగూడ మీటింగ్ పెట్టినప్పుడు పెట్టుకుని ఆగా పంచుకో బాబా మీటింగ్ పెట్టిన రోజు మొత్తం ఊడ్చిపోతాను బాబా అన్నారు. దాని గురించి ఆయన చెప్పారు సార్. పోతే బాపడమా అంటే కప్పకుండా పడుచుకుని చెప్పడం వాళ్ళు 2 కాదు ఇది కాదు సాగిలు పోపంటారా బాబా పిల్లమిస్తాను బాబా తాలిగుండి ఏం చేస్తానంటే ముందు పిల్లలు ఫారం తీసుకుని పిల్లలు మాత్రమే పని వచ్చింది మా కొడుకు వడ్లు ఇవ్వకుండా జీలగత్తులు ఇవ్వకుండా రైతులకు ఎరువులు ఇవ్వకుండా ఉన్నట్టయితే గట్టపైన వేసుకునేవారుగా. ఏంటంటే మా కొత్త అనుకుంటా మేము దగ్గరకు వచ్చి బాబు రాయి 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 రాయించుకోవాలి. 2 గంటలు వస్తాం వాళ్ళ కింద దాదా నొక్కుతున్నాను ఆన్లైన్ వెళ్తున్నాను పళ్ళ రేపు కూర్చో రేపు తిన్నా
ఇది తీసుకున్నా పోయింది. ఆ డబ్బులు లేని మమ్మల్ని అడ్డ గుడుపుతుంది చెప్తారు. ఉన్నది ఎవరు? జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక మాట అన్నారు. జాయింట్ కలెక్టర్ గంటపై వేసేసుకుంటాం. అంటే యాప్లు అంటారు. వాళ్ళ లాగడం బట్టి వాళ్ళు పట్టుకొని చేస్తారా? లాగట్లేదు. కూర్చో